పనస తొనలు చేయడానికి కోసం అని చెప్పి మనం కలిపిన పిండితోనే ఇప్పుడు గులాబీ పువ్వులు ఎలా చేసుకోవచ్చు అన్నదైతే అమ్మ చూపిస్తున్నారండి. ముందుగా ఆ పిండిని చపాతీ లాగా చేసుకొని గ్లాస్తో అన్ని ఈవెన్ షేప్గా చేసుకోవాలండి. చిన్న చిన్న చపాతీలాగా వాటిని 5 తీసుకొని మనకి మైదా పిండి పైన అప్లై లైట్గా చేసుకుంటూ, ఎందుకంటే ఒకటొకటి అతుక్కోకుండా ఉండడం కోసం చేసుకొని వాటిని ఒకదాని మీద ఒకటి సైడ్కి ఇలా పేర్ చేసి వీడియోలో చూపిస్తున్న విధంగా అన్ని రోల్ చేసేసి కింది వైపు లైట్గా ప్రెస్ చేసి మీది వైపు అంతా ఇలా ఓపెన్ చేయాలండి. అప్పుడు అది మనకు రోజ్ ఫ్లవర్ షేప్లో అయితే కనిపిస్తుంది. అలాగే ఇది ఆయిల్లో వేయించిన తర్వాత ఇంకా మంచిగా షేప్ వస్తుందండి. ఇలా ముందుగా ఆయిల్ హీట్ అయిన తర్వాత మనము ఫ్లవర్ ఉన్న వైపు ఆయిల్లో ఇలా డిప్ చేస్తూ ఫ్రై చేసి వదిలేయాలండి. అలా ఒక 5 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి లాస్ట్కి కొంచెం హై ఫ్లేమ్లో పెట్టేసామంటే పైన చాలా క్రిస్పీగా వస్తాయండి. తర్వాత వాటిని షుగర్ సిరప్లో వేసి ఒక 5 నిమిషాలు అలాగే వదిలేసిన తర్వాత సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి. స్వీట్గా ఉంటాయి, అలాగే క్రిస్పీగా, షేప్ కూడా రోజ్ ఫ్లవర్స్ లాగా మంచిగా కనిపిస్తుంటాయి. ఒకసారి ఇలా ట్రై చేయండి, ఎలా వచ్చిందనేది కమెంట్ చేసి చెప్పండి.